నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. హుజురాబాద్ లో చెక్కుల పంపిణీని ప్రారంభించిన మంత్రి గంగుల. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం. ఎంపీ నిధులను మున్సిపల్ ఎజెండాలో పెట్టడంపై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే జెడ్పీ చైర్మన్ విస్తృత స్థాయి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నగరంలోని పాత బస్తీలో జీహెచ్ఎంసీ నగర మేయర్ ఆకస్మిక తనిఖీలు. చాంద్రాయన్ గుట్ట, పలగ్నామంలోని ఫ్లైఓవర్ పనుల పరిశీలన. ఇక డీటెయిల్ చూస్తే కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లబ్ధిదారులను చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అభివృద్ధి కోసం టీఆర్ఎస్ పాటుపడుతుందని తెలిపారు. టీఆర్ఎస్ పథకాలపై కొందరు ఉద్దేశపూర్వకంగా విమర్శలు గుప్పిస్తున్నారని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ పథకాలు అవసరం లేదని కొందరు నాయకులు అంటున్నారని ఆరోపించారు. వచ్చేసిన మా ఆడబిడ్డలందరికీ పేరు పేరున నమస్కారాలు. జై తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ చెక్కులు ఇచ్చే శాఖను నాకు ఒక బీసీ బిడ్డను, వెంకబడిన కులాల బిడ్డను ఆ శాఖ నాకే ఇచ్చినందుకు ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రికి మన జిల్లా పక్షాన, నిరుపేదల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వాలన్నా, షాదీ ముబారక్ చెక్కులు తయారు చేయాలన్నా ఈ శాఖ వెనుకబడిన కులాల శాఖ ద్వారా ఇవ్వబడుతుంది. ఆ శాఖను నాకు ఇచ్చి మన జిల్లాకు గర్వకారంగా ఆ శాఖ ఇచ్చినందుకు మీ అందరి ఆడబిడ్డల పక్షాన ముఖ్యమంత్రి ఒకసారి తప్పకుండా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, నాతో పాటు చేసిన గౌరవనీయులు, గౌరవ అతిథులు, వేదించిన గౌరవ పెద్దలందరికీ, అధికారులకు, గౌరవ ప్రజాప్రతినిధులకు అందరికీ, మరియు ఇచ్చిన పత్రికా సోదరులకు, మా ఆడబిడ్డలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన, ఈరోజు ఇంట్లో ఇల్లాలనేది ఆ ఇంటికి లక్ష్మిగా భావిస్తాం. ఆ ఇంట్లో ఇల్లాలు నవ్వుతే ఆ ఇల్లు నవ్వుతుంది. ఆ ఇల్లు నవ్వుతే ఆ పల్లె నవ్వుతుంది. ఆ పల్లె నవ్వుతే ఆ తెలంగాణ నవ్వుతుంది. ఆ తెలంగాణ నవ్వుతే కేసీఆర్ సంతోషపడతాడు. దా సంతోషమే కోరుకుంటాడు. అంటే ఆ ఇంట్లో ఆడబిడ్డ కన్నీరు పెట్టద్దు, ఆ తల్లి నవ్వాలి. ఆ తల్లి నవ్వు కోసము ఈ ప్రభుత్వం ఏదైనా చేస్తా అని చెప్పి ఒక లక్ష్యంతో ముందుకోబోతున్నాడు ఆడబిడ్డని. ఒక్కసారి ఆడబిడ్డలారా, గౌరవ సోదరులారా, ఒక్కసారి ఆలోచించుకోండి. మరి ప్రపంచం ఇప్పుడు ఉండలే, ఈ భూమి ఇప్పుడు ఉండలే. ఈ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నాయి. అమెరికా లాంటి దేశాలు ఉన్నాయి, రష్యా లాంటి దేశాలు ఉన్నాయి, చైనా లాంటి దేశాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నాయి. మోదీ గారు పరిపాలించిన గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి, యూపీ రాష్ట్రాలు ఉన్నాయి. ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా, భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలున్నా, ఏ రాష్ట్రాల్లో కూడా ఈ కళ్యాణ లక్ష్మి పథకం లేదు. ఏ దేశంలో కూడా కళ్యాణ లక్ష్మి పథకం లేదు. నీ బిడ్డకి ప్రభుత్వమే నేరుగా నిధులు డబ్బులిచ్చే పథకం ఈ ప్రపంచంలో ఎవరు పెట్టలేదు ఇంతవరకు. ఎంపీ నిధులను మున్సిపల్ ఎజెండాలో పెట్టడంపై టీపీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఎమర్జెన్సీ పేరిట మున్సిపల్ నిధులను తీర్మానం లేకుండా జిల్లా కలెక్టర్ వినియోగించడం కౌన్సిల్ అధికారాన్ని నాశనం చేయడమేనని తప్పుపట్టారు. నిందితులపై పీడీ యాక్ట్ పెడతామన్న ప్రభుత్వం అధికార పార్టీ పెద్ద మనుషులను పోలీస్ స్టేషన్ కూడా పిలవడం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. నకిలీ విత్తనాలపై సీఎం కేసీఆర్ ప్రకటనలకే పరిమితమయ్యారన్నారు. హుజూర్ నగర్ నకిలీ విత్తనాల కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. మీ అధికారాలు మీరు తగ్గించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అల్టిమేట్లీ ఎనీ ప్రజా డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్ లో మెజారిటీ और మైనారిటీ ఓటింగే కదా. మెజారిటీ और మైనారిటీ ఓటింగే. నేనైతే ఇది బహిరంగంగా సూర్యాపేట మున్సిపాలిటీలో కూడా చాలా సీరియస్గా చెప్పిన, రేపు కూడా సూర్యాపేట మున్సిపాలిటీలో రేపు ఉంది అడుగు. మీరు ఎమర్జెన్సీ కలెక్టర్ శాంక్షన్ అంటే మీ పవర్ తగ్గించుకోవడమే.
మీరు 2 రోజుల నోటీసులో మీటింగ్ పిలుచుకోగలుగుతారు. మీరు చర్చించుకోవడం బెటర్. అందుకంటే అది ఎవరన్నా ఛాలెంజ్ చేస్తే కూడా కోర్టులో కూడా నిలబడి కలెక్టర్ ఎమర్జెన్సీ శాంక్షన్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ రిక్వైర్మెంట్, ఒక న్యాచురల్ కెలామిటీకో లేకపోతే ఒక ప్రజారోగ్యం విషయమో, ఇది రొటీన్గా శాంక్షన్స్ కాదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. అదేవిధంగా మరి ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నింటిలో ఎంత ఎక్కువ పారదర్శకత ఉంటే అంత తక్కువ అనుమానాలు ఉంటాయి, అంత తక్కువ అవినీతి ఆరోపణలు ఆస్కారం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. మరి షాప్స్ లీజ్ చేయడం కానీ, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విషయంలో కానీ, మరి నామినేషన్ విషయంలో కానీ, ఇవన్నిటి విషయంలో మీరు ఎంత పారదర్శకత చేసుకుంటే మీరు ఎంపవర్ అవుతారు, మీ పవర్ పెరుగుతుంది. కౌన్సిలర్లుగా పారదర్శక పెరుగుతుంది, ఒకరి మీద అనుమానం ఉండదు. అనవసరంగా ఒక కౌన్సిల్ జనరల్ బాడీలో ఒక ఘర్షణ వాతావరణం ఉండని అవసరం లేదు. మరి పెద్దగా ఆయన 2 లక్షలు తగ్గించి ఆయన 2 లక్షలు పెరిగింది, అది పెద్దగా తినబడింది. చెప్తున్నా నేను 1000 కోట్లు ఖర్చు పెట్టాను, మరి జనం ఎక్కువసేపు గుర్తుపెట్టుకున్నది. ఓకే, అది తాత్కాలికంగా అది అయిపోతుంటే ఉంటుంది. మరి అదేవిధంగా కమిషనర్ గారు నాకు ఇది ఒకటి సీఎం బర్త్డే మీద ఖర్చు అనేది గ్రహించాలని నాకు కాగితాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి గారు కూడా మున్సిపల్ ఫండ్స్ నుంచి ఇట్లా ఖర్చు పెట్టడం ఆయన కూడా ఒప్పుకోవడం తెలిస్తే, మరి ఆ విషయం నాకు గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటారు. ఓకే, అదేవిధంగా మిత్రులారా, మరి నేను కూడా హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఒక మంచి వాతావరణంలో ముందుకు పోవడానికి అన్ని విధాలుగా దోహదపడతా అని చెప్పి నేను మనం చేస్తున్నాను. నగరంలోని పాత బస్తీలో జిహెచ్ఎంసీ నగర్ మేయర్ ఆకస్మిక తనిఖీలు చేశారు. చాంద్రాయన్ గుట్ట, ఫలక్నామాలోని ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు. డిసెంబర్ నాటికి పనులు పూర్తి అవుతాయని అధికారులు మేయర్కు తెలిపారు. ट्रैफिक के लिए मेजर प्रॉब्लम हो जा रहा और सर्विस रोड का काम कंप्लीट होगा और अगर ये हिसाब से हुआ तो नहीं होता सर। इतने बड़े प्रोजेक्ट को 30-40 लेबर काम करा तो काम से होता है, 30-40 लेबर करा तो काम से होता है। अगर हर 3 महीने में एक बार बढ़ाते जा रहे हैं, 3 महीने आगे 3 महीने आगे अब प्रोजेक्ट में देते हो जरा कोई टर्मिट लेबर था मैडम बहुत काम है 40-40 लेबर काम करा तो कैसा होगा, 1 साल तक ही नहीं दे सकते। ఇక నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయంలో బీజేపీ ఆధ్వర్యంలో ఖరీఫ్ పంట సీజన్కి అందించే విత్తనాలకు సబ్సిడీ ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ రైతులు పంట పండించే ఖరీఫ్ సీజన్లో ప్రతి పంటకు అవసరమయ్యే విత్తనాలకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గంలో అదేవిధంగా బైంసా మండలంలోని ఏదైతే సోయా విత్తనాలను ఏదైతే మరి సబ్సిడీపై విత్తనాలను మరి రైతులకు అందజేయాలని ఈ ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ బైంసా మండల అధ్యక్షులు అదేవిధంగా నాయకులు కార్యకర్తలందరూ ఆధ్వర్యంలో బైంసా మండల తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇచ్చాము. దానిలో భాగంగా
తక్షణమే ముదోల్ నియోజకవర్గంలోని ఏదైతే సోయా పంటను వేసినటువంటి రైతులను మరి సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని, రైతులకు ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఉందని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయ్యా కేసీఆర్ గారు, ఫామ్ హౌస్లో కూర్చోకండి. తెలంగాణ రాష్ట్రంలో మరి ఇదైతే ఖరీఫ్ సీజన్లో రైతులకు ఏ విత్తనాలు అవసరం ఉన్నాయో ఆ విత్తనాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై ఉందని తెలియపరుస్తున్నాం. రైతులను మోసగించి అధికారులు రావడం జరిగింది. చూస్తూ ఉంటే రైతు పండించినటువంటి ప్రతి గింజను మేము కొనుగోలు చేస్తామని చెప్పడం మీరు సాక్షాత్తుగా ఎన్నికల్లో మరి తెలియజేశారు. అయ్యా కేసీఆర్, ఫామ్ హౌస్లో నుంచి బయటకు వచ్చి ఏదైతే నువ్వు ప్రతి గింజ కొంటా అన్నావో, అయ్యా గింజ కొనడం కాదు, ముందు గింజలు ఇయ్యు, తర్వాత ఆ గింజల ద్వారా పండించినటువంటి గింజలను తర్వాత కొనుగోలు చేస్తావే తప్ప నువ్వు గింజనే ఇయ్యకపోతే గింజలు ఎలా కొనుగోలు చేస్తావని మేము నీకు సూటిగా ప్రశ్నిస్తున్నామని తెలియజేస్తూ, ఈరోజు చూస్తూ ఉంటే ముదోల్ నియోజకవర్గంలో 80,000 నుంచి 90,000 ఎకరాలు రైతులు సోయా సాగు చేసే దిశలో ఉన్నారు. బైంసా మండలంలో కూడా 20,000 నుంచి 25,000 ఎకరాలలో సోయా సాగు చేయడానికి మరి భూమి చదును చేసుకొని ప్రారంభం దిశలో ఉన్నారు. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి విస్తృత స్థాయి పర్యటన చేశారు. నార్కట్పల్లి మండలంలోని పలు గ్రామాలలో ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మొదట మండలంలోని నెమ్మాని గ్రామంలో వైకుంఠధామం రైతు వేదికలను ప్రారంభించి సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ నాయకత్వంలో మరిన్ని అభివృద్ధి పథకాలు చేపడతానని తెలిపారు. ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని, ముందుండి నడిపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో సూదిరెడ్డి నరేందర్ రెడ్డి, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మేకల రాజిరెడ్డి, పుల్లెంల ముత్తయ్య, సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఈరోజు నార్కపల్లి మండలంలో పలు గ్రామాలు నెమ్మాని, అదేవిధంగా కొండాయి, బాజకుంట, వైకుంఠధామాలు, అదేవిధంగా రైతు వేదికలు, పలు అభివృద్ధి కార్యక్రమం ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది, ప్రారంభించడం చేసుకోవడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలు గౌరవాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బండ నరేందర్ రెడ్డి గారు, ఎంపీపీ సుధీర్ నగర్ గారు, స్థానిక సర్పంచులకు, ఎంపీలకు, పార్టీ శ్రేణులకు, అధికారులందరూ కూడా పేరు పేరుగా నమస్కారం తెలియజేస్తాం. ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమం భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారిచే స్ఫూర్తి, రైతులకు ఇచ్చే ఒక మనోధైర్యం, రైతు దేశానికి వెన్నెముక కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా రైతుల్లో రాజుగా ఉండాలి, గర్వంగా బతకాలనే ఆలోచనతో ఈరోజు వాళ్ళు పెట్టిన పెట్టుబడులకు లాభసాటిగా ఉండాలని ఆలోచన రైతు వేదికలు పెట్టి రైతులందరికీ కష్టధార వేదికగా ఏర్పడి శాస్త్రవేత్తలను, విద్యుత్ అధికారులను అందరూ కూడా సమీకరించి ఆ వేదిక ద్వారా మన పంటల్లో రావాల్సిన మార్పులు కానివ్వండి, రైతు పండించే పంటకు లాభసాటి ఏ రకంగా వస్తుంది, మార్కెట్లో పండించబడిన డిమాండ్ ఏ రకంగా తెచ్చుకోవాలనే ఆలోచనతోటి ప్రభుత్వం నిర్ణయించి ఈరోజు రైతు వేదికలు పెట్టుకుని చాలా బ్రహ్మాండంగా రైతులకు అందుబాటు తీసుకురావడం. రైతు పండించిన పంట కూడా మార్కెట్లో ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం సహకరించిన కూడా ముఖ్యమంత్రి రైతుల పక్షపాతిగా ఉండి ఈరోజు రైతులకు అండగా ఉండి ప్రతి గింజను కూడా కొనుగోలు చేసే కార్యక్రమంతో పాటు పండించిన పంట కూడా సకాలంలో డబ్బులు ఇచ్చే కార్యక్రమంలో సరైన మద్దతు ధర చేయడం కూడా ఈ రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రానికి సాధ్యమైన భారతదేశం ఏ రాష్ట్రం కూడా ఏ ప్రభుత్వం చేయని కార్యక్రమం రైతులకు రైతు బంధు కార్యక్రమం కావచ్చు, రైతు బీమా కార్యక్రమం కానివ్వండి, ఉత్తమ కరెంటు కానివ్వండి, నీళ్ళ కార్యక్రమం కానివ్వండి. ఈరోజు భూగర్భ జలాలు తిరిగినంటే ప్రతి గ్రామాన ఇలా పట్టణాలు కావచ్చు, పల్లెల్లో కావచ్చు, ప్రతి గ్రామాల్లో అంతటా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పల్లె ప్రభుత్వ వనాలు, హరితార కార్యక్రమంతో విస్తారంగా మొక్కలు పెరిగిపోయి ఈరోజు సకాలంలో వర్షాలు వచ్చి భూగర్భ జలాలు పెరిగిపోయి నియోజకవర్గం నార్కట్పల్లి మండలంలో నెమ్మాని, తొండ్లాయి, అదేవిధంగా బాజకుంటకు సంబంధించిన గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య గారి ఆధ్వర్యంలో వారి నిధుల నుంచి ఈరోజు పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, అదేవిధంగా గతంలో కంప్లీట్ అయినటువంటి శ్మశాన వాటికలు, అదేవిధంగా
మిగతా అభివృద్ధి పనులాంటివి కూడా ఇవాళ ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ముఖ్యంగా నల్లగొండలో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెనుకబడ్డటువంటి ఈ నగరకల్ నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టి ఇక్కడికి నిధులు విడుదల చేసి, ముఖ్యంగా వీవీఎల్ఎంల ప్రాజెక్టు కానివ్వండి, ఇక్కడ సంబంధించినటువంటి మిగతా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి ఇవాళ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అందరూ కూడా సహకరిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో నగరకల్ నియోజకవర్గం మొత్తం, ముఖ్యంగా నార్కట్పల్లి మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలియజేస్తుంది. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షుడు సంపల్లి సంపత్ ఆధ్వర్యంలో కొత్తపల్లిలోని ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు కటకం మృత్యుంజయం పాల్గొని బూత్ కమిటీ అధ్యక్షులకు, కార్యదర్శులకు, మండల పదాధికారులకు మార్గదర్శనం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాషాయం జెండా ఎగరవేయాలని, అందుకు కార్యకర్తలు సంసిద్ధంగా ఉండాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సంపత్రావు, రాజేందర్, వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నలుగురింటిని ఇప్పుడు ఉమ్మడి జిల్లా లోపల ఇప్పుడు 3 మంత్రులు ఉన్నారు. ఒకడైతే కేసీఆర్ ముఖ్యమంత్రి కొడుకు, ఒకడు ఇప్పుడు కమలాకర్ అంటే ఒక ఆయన సివిల్ సప్లైస్ మంత్రి, ఇంకొక ఆయన కొప్పుల ఈశ్వర్ అంటే ఆయన. 3 మంత్రులు ఉన్నటువంటి జిల్లాల కనీసము 300 టీఎంసీ నీళ్ళను కూడా ఇక్కడ ఇచ్చేటువంటి 300 టీఎంసీ ఎక్కిస్తారు. 1 టీఎంసీ నీళ్ళు కూడా ఇవాళ కరీంనగర్ జిల్లా లోపల, ఉమ్మడి జిల్లా లోపల పారకం లేదు. దీనికి రేపు పొద్దునట్టు కేసీఆర్ లేదా ఆయన కొడుకులా ప్రచారానికి వచ్చేవాడు ఎవడైనా కూడా ఆన్సర్ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నదని చెప్తా ఉన్నాను. నాకు తెలిసి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయాలలో ఏం జరుగుతూ ఉన్నదో ఇవాళ ఇంకా గడీల రాజకీయాలు నడిపించడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నడో పడిపోయినటువంటి రాజకీయాలను దేశముఖులు అనే పేరు మీద, దేశపాండ్యాల పేరు మీద దేశాలు పోయినాయి, ముక్కులు మాత్రమే మిగిలినాయి. అయినా కూడా ఇంకా అహంకారం పోతలేదు. ఇలా పోయినప్పుడల్లా కేసీఆర్కు దావతనిచ్చుకుంటూ, లేకపోతే కేసీఆర్కు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చి వాళ్ళను చేతిలో పెట్టుకొని ప్రభుత్వాన్ని అధికారం లోపల ఇప్పుడు కూడా ఈ యొక్క రాష్ట్రం లోపల, ఈ యొక్క నియోజకవర్గం లోపల గెలవాలనేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉన్నది. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తూ ఉన్నా దేశముఖులకు, దమ్ముంటే మీరు ఇవాళ ఊర్లలో తిరిగి నేను అడిగినటువంటి, మేము ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు జవాబు చెప్పండి. మా ఉద్యోగాలు ఏమైనాయి, మా నిధులు ఏమైనాయి, మా నీళ్ళు ఏమైనాయి, ఎక్కడైనా ఒక కార్యక్రమం చేసినావా? జిల్లాలు 33 జిల్లాలు పెట్టినాం. ఒక జిల్లాల ఆఫీస్ కార్యాలయాలు 4 కార్యాలయాలు కట్టలేదు. ఒక జిల్లాకు 100 మందిని కూడా రిక్రూట్మెంట్ చేయలేదు. ఎందుకంటే అక్కడ కొయిరాల్లో ఉన్నటువంటి దుబ్బాకాలు, ఒక దిక్కు కేసీఆర్, ఒక దిక్కు కేటీఆర్, ఇంకొక దిక్కు హరీష్ రావు. ఈ 3 నియోజకవర్గాల మధ్యన ఉన్నటువంటి ప్రాంతం దుబ్బాక కాబట్టి వాళ్ళ డ్రామాలను చేయగలిగిన అక్కడ కరీంనగర్ జిల్లా లోపల ఉన్నటువంటి హుజురాబాద్ లోపల అటువంటి కార్యక్రమం జరిగే పరిస్థితి ఉండదు అనేటువంటి మాట చెప్తా ఉన్నా. ఇక్కడ తప్పకుండా ప్రజల యొక్క ప్రతిఘటనను ఎదుర్కోవాల్సి వస్తుంది. బండి సంజయ్ గారి నాయకత్వం లోపల తప్పకుండా మరి ఇక్కడ జిల్లా వాస్తవ్యుడు, జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి గారు ఇదే స్థానిక ప్రాంతం వాడు. ఇవాళ ఇక్కడ మేము ఇప్పుడు గ్రామాలలో మా ఆర్గనైజేషన్ స్ట్రెంథన్ చేసి ఇప్పుడు మాకు బ్రహ్మాండమైనటువంటి ఆర్గనైజేషన్ ఇప్పటికే ఉన్నది. మేము కొత్తగా చేయవలసినటువంటి కార్యక్రమం లేదు. ఇవాళ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని విశ్వసిస్తాం. 18 రాష్ట్రాల లోపల ఇవాళ భారతదేశం అంతా కూడా నరేంద్ర మోడీ నాయకత్వం విస్తరించి ఉన్నది. ఈ పరిస్థితి లోపల ఏమి చెప్పేటువంటి అవకాశం లేనటువంటి ఒక దౌర్భాగ్యుడైనటువంటి ముఖ్యమంత్రి తెలంగాణకు వచ్చాడు. గురు అర్జున్ దేవ్జీ షాయిదీ వర్ధంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ గురుద్వారాలో వేడుకలు నిర్వహించారు. అనంతరం గురుద్వారా ఆధ్వర్యంలో సికింద్రాబాద్ గురుద్వారా ఎదురుగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కోవిడ్ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో శ్రద్ధార్థులు పాల్గొన్నారు. గురుద్వారా ప్రతినిధి జగన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈ రోజు అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలిపారు. కరోనా నేపథ్యంలో గత సంవత్సరం లాక్డౌన్ నుండి ప్రతిరోజు ఆహారంతో పాటు పండ్లు కూడా అందించినట్లు పేర్కొన్నారు. కరోనా మహమ్మారి బారిన పడి పేద ప్రజలను ఆదుకోవడం కోసం ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు ఉచితంగా అందించినట్లు వెల్లడించారు. సికింద్రాబాద్ గురుద్వారా తరఫు నుంచి ఎవ్రీ ఇయర్ లాగా ఈసారి కూడా గురు అర్జన్ దేవ్జీ మహారాజ్ది ప్రకాష్ షహీదీ పురబ్ మేము చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ 3,000 to 4,000 మంది కోసం లంగర్ చేస్తాం. మా దానిలో ఛబీల్ అని స్వీట్ వాటర్ ఉంటుంది. 2000లో పాలు కలిసి ఇస్తాం. దాని కూడా లంగర్ సేవాస్ కూడా నడుస్తుంది. దేవుని దయ వల్ల ఇప్పుడు పాండమిక్ టైంలో కూడా మేము గురుద్వారా సాహిబ్ సికింద్రాబాద్ తరఫు నుంచి మా ప్రెసిడెంట్ గారు బల్దేవ్ సింగ్ బగా గారి ఆధ్వర్యంలో ఆక్సిజన్ సిలిండర్స్, ఇంకా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్కి కూడా సేవ చేసినాం. ఇది దగ్గర ఒక 500 to 600 ఫ్యామిలీస్కి నీడ్ అయింది ఈ టైంలో. అయితే హోమ్ ఐసోలేషన్లో ఎవరైతే ఉండే వాళ్ళకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ గురుద్వారా సాహిబ్ తరఫు నుంచి ఇది ప్రొవైడ్ చేసినాం. ఇది మొత్తం మా ప్రియత నేత బల్దేవ్ సింగ్ బగా గారి ఆధ్వర్యంలో జరిగింది.
ముంగట కూడా మాకు ఇలా అందరిలా మా కమ్యూనిటీ తరఫు నుంచి బయట తరఫు నుంచి చాలామంది తరఫు నుంచి డొనేషన్స్ కూడా వచ్చినాయి. మేము మా అందరు డోనర్స్ కోసం థ్యాంక్ఫుల్ ఉన్నాం. ఇంకా ముంగట కూడా దేవుని దయ వల్ల ఇట్లానే సేవ నడుస్తూ ఉండాలి గురుద్వారా సాహిబ్ అని కోరుతున్నాం. వాహిగురు జీ కా ఖాల్సా వాహిగురు జీ కీ ఫతేహ్. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం వరుణ్ ఆసుపత్రిని డిప్యూటీ డిఎంహెచ్ఓ నాగజ్యోతి తనిఖీ చేశారు. ఆసుపత్రికి చేరుకున్న వైద్య బృందాన్ని చూసి వరుణ్ ఆసుపత్రి యజమాని రవీంద్రెడ్డి పరారయ్యారు. ఆసుపత్రికి సంబంధించిన వివరాలు తమకు తెలియదని విధులు నిర్వహిస్తున్న మరో వైద్యుడు తెలుసునని తెలిపాడు. కోవిడ్ రోగులను అడ్మిట్ చేసుకోవద్దని, అనుమతి లేకుండా ఆసుపత్రిని నడిపినందుకు చర్యలు తీసుకుంటామని, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా షోకాస్ నోటీసు జారీ చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు 3 రోజులు ఇవ్వకుంటే ఆసుపత్రిని సీజ్ చేస్తామని, నాణ్యతా ప్రమాణాలు పట్టించుకోకుండా వైద్యం చేసే ప్రతి ఆసుపత్రిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అంటే హాస్పిటల్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాలి కదా, ఫస్ట్ టెంపరీ రిజిస్ట్రేషన్ ఇస్తారు, కొన్ని రోజుల తర్వాత పర్మనెంట్ ఇస్తారు. అలా టెంపరీ తెచ్చుకున్నారు. మాతో చెప్పండి, మాకు అన్ని ఆల్రెడీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇది అని చెప్తే మేము మాకు ఉన్నాయి అన్ని A to Z ఉన్నాయి. చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, ఇలా ఎక్కువ తీసుకుంటున్నారు కోవిడ్ పేషెంట్స్ దగ్గర అనేసి. అది ఎంతవరకు నిజమని తెలుసుకుందామని మేము ఇన్స్పెక్షన్కి వచ్చాము. మరి ఇప్పుడైతే ఆయన లేరు, మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో హాస్పిటల్కి, ఆయన బిల్స్ ఏవి కూడా లేవు. మేము కొంతమంది పేషెంట్స్ని క్రాస్ వెరిఫై చేసాము, వాళ్ళని అడిగాము. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే గవర్నమెంట్ రేట్స్ ప్రకారమే బెడ్ ఛార్జెస్ కానీ మెడిసిన్ కూడా మేము రేపు అతను వచ్చిన తర్వాత బిల్స్ అవన్నీ తీసుకొని వెరిఫై చేసి దాని ప్రకారం మేము ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. నిజంగా తప్పు జరిగినట్లయితే పర్మిషన్, కోవిడ్ పర్మిషన్ ఏదైతే ఇచ్చారో అది క్యాన్సిల్ చేపిస్తాము. అలాగే దీనికి పర్మనెంట్ రిజిస్ట్రేషన్ తొందరగా తెచ్చుకోకపోతే, ప్రస్తుతం టెంపరీ రిజిస్ట్రేషన్ మీద నడుపుతున్నారు, తెచ్చుకోకపోతే హాస్పిటల్ కూడా సీల్ చేస్తామని తెలియదు. మళ్ళీ ఎంక్వైరీ వేసి యాక్షన్ తీసుకుంటాం. డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ మేడంకి ఇన్ఫార్మ్ చేసాం మేము. వాళ్ళు ఇవన్నిటి గురించి ఎంక్వైరీ చేసి షోకాస్ నోటీస్ కూడా ఇస్తామని చెప్పారు. హైదరాబాద్ కొత్తపేట నుండి సరూర్ నగర్ వెళ్లే ప్రధాన రహదారి వెంట ఉన్న చెట్టు కొమ్మలపై ఉన్న తాచుపాము కలకలం రేపింది. విద్యుత్ వైర్లపై వెళ్తుండగా గమనించిన స్థానికులు, వాహనదారులు ఫ్రెండ్స్ స్నేక్ ఆఫ్ సొసైటీకి సమాచారం అందించడంతో పామును క్షేమంగా బంధించి తరలించారు. పాము కనబడడంతో చూడడానికి పెద్ద ఎత్తున స్థానికులు, వాహనదారులు గుమ్మిగూడడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అధికారులకి మరియు మన సర్నర్ పిఎస్ అధికారులకి చెప్తే ఒకటేసారి వచ్చిర్రు, సంధించారు. కొత్తపేట చౌరస్తా కాడ ఒక 10 అడుగుల పాము ఉంటుంటే ఇక్కడ మొత్తం సంచరిస్తే చెట్లపై నుంచి అందరూ చూసి మేము ఏంటంటే స్నాక్స్ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి చెప్పినాము. మళ్ళీ ఇంకోటి సర్నర్ పిఎస్ వాళ్ళకి చెప్పినాము. పబ్లిక్ మొత్తం భయాందోళనకి గురవుతారు. వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు వచ్చి పట్టుకొని వాళ్ళు ఏం చేశారంటే స్వాధీనం చేసుకున్నారు. థ్యాంక్ యూ ఫర్ నా తరఫు నుంచి కృతజ్ఞతలు. నా పేరు మొహమ్మద్ సలీం, మైనారిటీ సెల్ సీనియర్ మైనారిటీ లీడర్ మొహమ్మద్ సలీం, మైస్ట్రం కౌన్సిల్. ఇక అనంతపురం జిల్లా పుట్టపర్తి మున్సిపల్ కార్యాలయం ఎదుట ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ఎదుట ఒంటికాలపై నిల్చొని నిరసన తెలియజేశారు. సిఐటు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా సిఐటు నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న PF, ESI బకాయిలను జమ చేసి హెల్త్ అలవెన్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని వారు తెలిపారు. సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలను చేపడతామని హెచ్చరించారు. సమస్యలు పరిష్కరించేంత వరకు, మున్సిపల్ కార్మికులు రెగ్యులరేషన్ చేసేంత వరకు, మున్సిపల్ కరోనా సందర్భంగా మరణించిన వారికి కరోనా బీమా 50 లక్షలు ఇచ్చేంత వరకు, కరోనా సందర్భంగా మరణించిన ఉన్న ESI PF ఇచ్చేంత వరకు, పెండింగ్ లో ఉన్న ESI PF వాళ్ళ ఖాతాలో జమ చేసేంత వరకు, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి. కనీస భద్రత లేకోకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులు కూడా ఈరోజు కరోనా బారిన పడి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకు మాత్రం కరోనా బీమా 50 లక్షలు ఇంతవరకు కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేయడం లేదు. మరణించిన వారికి
అదే సందర్భంగా వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ పెండింగ్లో ఉన్న ఈఎస్ఐ పిఎఫ్ ఈరోజు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా వాళ్ళ ఖాతాలోకి జమ చేయకపోగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ తరపున చాలా వెట్టి చాకిరీ చేయించుకొని వాళ్ళు నిర్లక్ష్యం చేస్తానని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళకు రెగ్యులరేషన్ ఇక్కడ ఏళ్ల తరబడి 50 రూపాయలతో నుంచి చేసిండే కార్మికులు ఉన్నారు. ఈరోజు అందరినీ రెగ్యులరేషన్ చేస్తామని చెప్పేసి ఆధార్ కార్డులు తీసుకున్నారు. ఇంతవరకు కూడా వాళ్ళకు రెగ్యులరేషన్ చేసిన పాపాన లేదు. అందుకే మున్సిపల్ కార్మికులు అంటే మీకు ఎందుకు అంత ఆలస్యం అని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు పెండింగ్లో ఉన్న వాళ్ళ కరోనా సందర్భంగా విలువైన వైద్యం అందించలేదు. ఈరోజు డాక్టర్లు, పోలీసులకు వాళ్ళ అందరికీ కూడా ఈరోజు కరోనా మహమ్మారిని ఎదుర్కొని ప్రాణాలు త్యాగం చేసి ఈరోజు వాళ్ళందరూ సేవ చేస్తున్నారని చెప్తున్నారు. మరి మున్సిపల్ కార్మికులు ఈరోజు చేయలేదని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతాము. ఇప్పటికైనా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ డిమాండ్లు, న్యాయమైన కోరికలు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి. ముఖ్యాంశాలు మరోసారి. హుజూరాబాద్లో చెక్కుల పంపిణీని ప్రారంభించిన మంత్రి గంగుల. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. హుజూర్నగర్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం. ఎంపీ నిధులను మున్సిపల్ ఎజెండాలో పెట్టడంపై ఉత్తమ్ తీవ్ర అభ్యంతరం. నల్గొండ జిల్లాలో ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మన్ విస్తృత స్థాయి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. నగరంలోని పాత బస్తీలో జీహెచ్ఎంసీ నగర మేయర్ ఆకస్మిక తనిఖీలు. చాంద్రాయన్గుట్ట, పలగ్నామంలోని ఫ్లైఓవర్ పనుల పరిశీలన. రివ్యూ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ వీక్లీ న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.